మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. కాలేయంలో మనం టేసు అని చెప్పేసి విధానాలు ఉన్నాయి కదా. ఈ టేసు విధానాలు అంటే ఏంటి? ఇది క్యాన్సర్ చికిత్సలో ఏ రకంగా ప్రయోజనం చేకూరుస్తుంది, అదనపు ప్రయోజనం? ఇండియాలో హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాం, అంటే లివర్కి సంబంధించిన క్యాన్సర్. వీఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండి. మన టాప్ క్యాన్సర్స్లో హెపటోసెల్యులర్ కార్సినోమా ఉంటుంది. ఇది హెపటైటిస్ వైరస్ వల్ల, బీసీ వైరస్ వల్ల, ఆల్కహాలిక్స్లో కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో వల్ల కానీ ఇవంతా కూడా లివర్లో క్యాన్సర్స్ ఏర్పడచ్చు. సో ఈ లివర్ క్యాన్సర్ ఏర్పడే వాళ్ళలో చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అది ఏ సైజులో ఉంది, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనే దాన్ని బట్టి కొన్ని క్యాన్సర్స్కి సర్జరీలు చేయొచ్చు, కొన్ని క్యాన్సర్స్కి ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అబ్లేషన్ ట్రీట్మెంట్స్ ఆర్ కీమో ఎంబలైజేషన్స్ ఆర్ రేడియో ఎంబలైజేషన్ ట్రీట్మెంట్. అబ్లేషన్ ట్రీట్మెంట్ అంటే ఆ క్యాన్సర్ని మనం ఏమీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ క్యాన్సర్ లివర్లో ఎక్కడుందో చూసుకొని స్కానింగ్ ద్వారా ఒక చిన్న నీడిల్ పెట్టి ఆ నీడిల్ని కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ నీడిల్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ కరెంట్ వల్ల ఆ క్యాన్సర్ని కాల్చేస్తాము. సో ఇందులో ఎక్కడ ఓపెన్ చేసేది కానీ కుట్లేసేది కానీ ఏమీ ఉండదు. జస్ట్ స్కాన్లో చూసుకొని జస్ట్ ఆ నీడిల్ని కరెక్ట్గా ఆ క్యాన్సర్లో పెట్టామా లేదా అనే దానికి మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ ఇంపార్టెంట్. ఆ అల్ట్రాసౌండ్ సిటీ స్కానింగ్ సహాయంతో ఆ నీడిల్ కరెక్ట్గా ఆ క్యాన్సర్ లోపలికి ఇన్సర్ట్ చేసి ఆ క్యాన్సర్ని బర్న్ చేస్తాం. ఇది యూజువలీ క్యాన్సర్ సైజు 3 సెంటీమీటర్స్ వరకు ఉన్నట్టయితే కనుక ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎన్ని కాయలైనా ఉండొచ్చు. 3 సెంటీమీటర్స్ సైజు ఉన్న కాయలు 2-3 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇది పనిచేస్తుంది. 3 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ అయిపోతే ఏంటి అంటే అప్పుడు ఈ టేర్ అనేది వస్తుంది. టేస్ అనేది కీమో ఎంబలైజేషన్, అంటే ఆ క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాల లోపలికి వెళ్ళి మనం కీమోథెరపీ తాలూకు మెడిసిన్ ఇస్తాము. ఆ కీమోథెరపీ మెడిసిన్ మనం ఆ క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాల్లో ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం మామూలుగా కీమోథెరపీ అందరికీ తెలిసిందే, ఒక నరానికి ఇంజెక్షన్ ఇస్తారు, ఆ మెడిసిన్ వెళ్తుంది, దానివల్ల క్యాన్సర్ తగ్గుతుంది. బట్ బయట నరానికి మనం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ డ్రగ్ బాడీ మొత్తం వెళ్తుంది, బాడీ మొత్తం ఆ డ్రగ్ తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఆ లివర్ వరకు ఒక పైప్ తీసుకెళ్తాము, తొడలో దగ్గర నుంచి లేకపోతే చేతి ద్వారా కానీ ఆ లివర్కి లోకి ఒక పైప్ తీసుకెళ్ళి ఆ పైప్ని క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాల లోపలికి తీసుకెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో ఆ క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాల లోపలికి ఆ పైప్ తీసుకెళ్ళేటప్పటికి మనం ఇచ్చే మెడిసిన్ డైరెక్ట్గా క్యాన్సర్కి వెళ్తుంది. మిగతా పార్ట్ ఆఫ్ ద లివర్కో లేకపోతే మిగతా అవయవాలకో అది ఏమీ వెళ్ళదు. మనం చాలా హై డోస్ని చాలా లిమిటెడ్ ఏరియాలో ఇస్తాం కాబట్టి దాని యాక్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే మిగతా అవయవాలు అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో దీన్ని టేస్ ఆర్ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్ అంటాము.